వెల్కమ్ టు మహామాక్స్. తెలుగు సినిమా రంగంలో దర్శకులు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. అలానే యువ దర్శకుడు వెంకీ కుడుముల సైతం ఇప్పుడు నిర్మాత అయ్యారు. చలో, భీష్మ, రాబిన్ హుడ్ చిత్రాలకి వెంకీ కుడుముల డైరెక్ట్ చేశారు. మొదటి 2 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ రాబిన్ హుడ్ పరాజయం పాలైంది. దాంతో ఇప్పుడు ఆయన నిర్మాతగా టర్న్ తీసుకున్నారు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మహేష్ ఉప్పలను దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకీ కుడుముల ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిజానికి ఇది కాదు వార్త. ఈ సినిమా ద్వారా అతను హీరోగా ఎవరిని పరిచయం చేస్తున్నారన్నదే అసలైన వార్త. వెంకీ కుడుముల నిర్మిస్తున్న సినిమాకు ఇట్లు అర్జున అనే పేరు పెట్టారు. ఇందులో అర్జున పాత్రతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఏఎంఆర్ ఇండియన్ చైర్మన్ మహేష్ రెడ్డి తనయుడు అనీష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. పారిశ్రామికవేత్తగానే కాదు, ధార్మిక రంగంలోనూ దాతగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, తన అభిరుచికి తగ్గట్టుగా తెలుగులో ఇప్పటికే 2 సినిమాలు నిర్మించారు. నాగార్జున హీరోగా మహేష్ రెడ్డి షిరిడి సాయి మూవీని ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఆ తర్వాత కొంతకాలానికి ఓం నమో వెంకటేశ మూవీని నిర్మించారు. ఈ 2 సినిమాలకు కె రాఘవేంద్రరావు దర్శకులుగా వ్యవహరించారు. అయితే ఈ 2 చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. దాంతో ఇప్పుడు తన కొడుకును పరిచయం చేసే బాధ్యతలను వెంకీ కుడుములకు అప్పగించినట్లు తెలుస్తోంది. వెంకీ సైతం దర్శకుడి రాబిన్ హుడ్ మూవీ నిరుత్సాహానికి గురి చేయడంతో ఇట్లు అర్జున దర్శకత్వ బాధ్యతలను మహేష్ కు అప్పగించినట్లు అనిపిస్తోంది. ఇట్లు అర్జున మూవీలో హీరోయిన్ గా మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 25న విడుదల కాబోతున్న ఛాంపియన్ సినిమాతో అనస్వర రాజన్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన గ్లిమ్స్ కు నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చారు. విశేషం ఏంటంటే, మొన్న వచ్చిన మోగ్లీ సినిమాలో హీరోయిన్ మూగది, ఇప్పుడు ఈ సినిమాలో హీరో మూగవాడు. మొత్తానికి విజువల్ ఛాలెంజ్ పర్సన్ ను ప్రధాన పాత్రధారులుగా సినిమాలు చూపించే ట్రెండ్ మళ్ళీ మొదలైందని అనుకోవాలి. సో చూసారు కదండి ఇవాళ సినిమా విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.